రమణ గోవింద శాశ్వత మతల నీ పాదమే గది గోవింద. సౌండ్ పెట్టు కొంచెమా మైక్ సరిపోయిందిలే ఇది పెట్టు ఏం కదలు పెట్టు మంత్రిము మా మంత్రికి ఇట్లా విచిత్రమైన కూరలు లేవు బాబు. హెయిర్ స్టైల్ మార్చినాలి. ఎందుకు మార్చావు? అప్పులు ఎక్కువైపోయే అప్పులలో వస్తే కలర్ బుక్ చేసుకొని వాడు ఇట్లా కూర్చుండేది. వాడు కాదులే ముసరుకోతే అని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతే తీసి ముసలికి వేసేది. ఇప్పుడు బాగున్నాయి బాబు. ముందుగా సభావందనకు చేరవచ్చి ఉన్నాము. అవునమ్మా. నేను వచ్చినటువంటి వృత్తాంతం నీకు తెలిసి ఉన్నదా బాబు? ఎంత మాత్రం తెలియదమ్మా. అలాగే తెలియదు. ఆలకించి విని బాబు. ఆహా గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ అమ్మ శ్రీరామ రామ 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 యొక్క దేశమున్నది ఆ పాలుగొండ మాది, ఆ పాలుగొండ మాది. పరమటి యొక్క దేశము పాల్గొండపురి పట్టణము. సరే సరే. పాల్గొండపురి పట్టణమును పరిపాలించినటువంటి చిన్నాగిరెడ్డి భార్యను. సరే తల్లి. నేను శీలమ కొండవని బాబు. సరే. మాకు వేరడానికి రాజ్యము, ఎక్కడానికి ఏనుగులు, అవునుమా, సవాచేను గుర్రములు, సరే సరే, పండడానికి పానుపులు, ఎక్కిన తొక్కిన ధర్మదాన సంపద చాలా దండిగా ఉన్నది బాబు. మా సంతాన సౌభాగ్యము నీకు తెలిసి ఉన్నదా? ఎంత మాత్రం తెలియదమ్మా. గోవింద కులముద్ధరించను 6 మంది కొడుకులు కలిగారే, నాకు కొడుకులు కలిగారే. కులముద్ధరించను 6 మంది కొడుకులు కలిగా. 6 మంది కోడళ్ళు సంపాద మాకే కలిగానే ఆ పాలుగొండలో. 6 మంది కొడుకుల సత్తున హాడబాలలేదే, నాకు హాడబాలలేదే. 6 మంది కొడుకుల సత్తున హాడబాలలేదే, అబు హాడబాలలేదు. గోవింద గోత్రమెత్తియో తలబడానికి హాడబాలలేదే, గోవింద నారాయణ గోత్రమెత్తియో తలవడానికి ఆడబాలలేదే. కులము
చెప్పడానికి నా గర్భవాసమున 6 మంది కుమార్ జన్మించుండగా గోత్రం అయితే చెప్పడానికి ఒక ఆడబాల సంతానం లేక ఎప్పుడు నా మనసు చాలా చింతమవుతూ ఉన్నది బాబు. చింతపి ఏడుస్తా కూర్చో. నువ్వేం మనిషి అమ్మా? ఏం నాయనా? 6 మంది కొడుకులు ఉన్నారు, వాళ్ళతో సాక్కో సాలిగిని మళ్ళీ ఆడబిడ్డ కావాలా చింతపాత అంటే ఎలా ఆడబిడ్డ? 6 మంది కొడుకులే మేలు. వేళ ముందు నేర్చుకున్న 150 రూపాయలు క్వార్టర్, 6 మంది దాగినా 900 అయ్యేది. ఆడబిడ్డ పుడితే 14,500 బంగారు గ్రాము. కానీలే బాబు, 14,500 కానీ మేలు అంతే అంటవా? ఈ ఆ మగోళ్ళు తాగేసి కొడతారు తిడతారు. అయితే వద్దు నా వద్దు బట్టలు బాబు, మగనా బట్టలు వద్దు. అయితే వద్దు నాయనా. మరి ఆడబాల సంతానం కొరకై మీరు చేసినటువంటి దాన ధర్మము తెలియజెప్పండి అమ్మా. అలాగే తెలియజెప్తాను బాబు. గోవింద గుంతల చూసి బాబులు రామ తవ్వినది నాదియా, ఆ శీలమ కొండమ్మ. నేను పాములకైనా పాలు పోసింది ఆ పాలుగొండలోనా, ఆ పాలుగొండలోనా. అన్న సీమలకైనా చక్కెర పోత శీలమ కొండమ్మ, అమ్మ హరిభక్తురాలు. బాబు, గుంతలు చూసి బావులు తవ్వించాము, మిట్టలు చూసి చెరువులు కట్టించాము, పాములకు పాలు పోసాము, చీమలకు చక్కెర వేశాము. అయినా ఎన్ని దాన ధర్మములు చేసినా గానీ ఏ దేవుడు నా దయ కనికరించలేదు బాబు. ఎవరు కనికరించడమో? నువ్వు పాలు దానము, గోదానము, అన్నదానం, వర్షదానం ఇలాంటి దానా ధర్మాలు చేస్తే బిడ్డగారము. ఏం చేయాలా? బిడ్డగాల పుణ్యం ఉండాలంటే పొద్దుగుంకేలకు మగోళ్ళకి 5 క్వార్టరు, చికెన్ పక్క 100 గ్రాములు, 2 గల్లాసులు, 2 వాటర్ ప్యాకెట్లు ఆ రోడ్లే కంపిస్తే చింతమాటల కవతలు టక్ అని పుడతారు. అట్లాంటి బిడ్డలు వద్దులే బాబు. అర్జెంటా? ఆ. అయితే అటు పోదాం మరి. యాటికి? పశువుల హాస్పిటల్ కాడికి. ఎలా? వాడు ఊర్రా బూడిద గుమ్మడికి మగ నా కొడుకు ఆటకాలరా అంట. మొన్న మా జెర్సో చూదేపించుకొచ్చింటే ఇందులో దూడి నిందుప్ప ఏ సుండేలక మగమ్మ నా కొడుక ఆడ పెద్ద సూది వేస్తారు. మరి ఇంటికి దేవుడమ్మా కదిరి గొంగుల పట్టణంలో లక్ష్మీ నరసింహస్వామి అంటున్నారు. బాబు, వారు శనివారం నాడు ఒక్క బదులుతూ ఆ ఇంటి దేవునికి వేడుకున్నా మీకు ఆడబాల సంతానం కలిగిన తల్లి. మంచి ఉపాయం చెప్పున్నావు బాబు. ఈ మాట మా ప్రాణేశుద్ధ తెలిపి అటు పిమ్మట బయలుదేరండి. అలాగే బాబు, అలాగే పదమా. ఆహా పదరమ్మ పదారేవో పద్మాలో